ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన, నా ధ్యేయం. దానికోసమే పనిచేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఇక్కడే రైతుల్ని, ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తి దాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ₹1 తీసుకోకుండా ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. అంటే ఎవరు ఈ ప్రపంచంలో చేయలేదు. అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా.